ఫ్రెండ్స్, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు, ఇక మరెన్నో పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో మీకు తెలుసా? తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి వీటన్నిటిని తీసుకొని వస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ ఒక్క గ్రామం పేరనేది ఎవ్వరికీ తెలియదు. ఇదే ఇక్కడ విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. ఇక తిరుపతి గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.